ప్రజారాజ్యం పార్టీలో అలా చేరిపోయారు, ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. అక్కడ కూడా ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎన్నికల ముందు సరిగ్గా బీజేపీలో చేరారు, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా తనదైన శైలి, తనదైన నేచర్తో ముందుకెళ్తూ ఉన్నారు. ఆయనే నిర్మల్ ఎమ్మెల్యే ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి మాతో ఉన్నారు పాడ్కాస్ట్లో. ఆయనతో మాట్లాడడం. మహేశ్వర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ఎక్కడ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఏ పార్టీలో ఉన్నా మీదైనా ఒక ముద్ర వేస్తుంటారు, మీ దూకుడుతో వెళ్తుంటారు, మీ వ్యవహార శైలి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇట్లా ఇట్లా చేరిపోతుంటారు, అలా పైకి వెళ్ళిపోతుంటారు ఆ పార్టీలో. ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా అంటే ఏం చెప్తారు? నేను పనిని ప్రజలని నమ్ముకొని పనిచేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నాకు ఇచ్చిన గివెన్ టైంలో నాకు ఇచ్చినటువంటి ఏ టాస్క్ అయినా కూడా నేను మనసు పెట్టి పనిచేస్తాను. నేను ప్రజారాజ్యంలో ఆ రోజు నేను బేసికల్గా ఇండిపెండెంట్గా నామినేషన్ ఫైల్ చేశాను. నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత చిరంజీవి గారి నుంచి ఫోన్ వచ్చి మరి మా పార్టీ నుంచి కాంటాక్ట్ చేస్తారంటే సరే అని కాంటాక్ట్ చేశాను. అప్పుడు గెలిచాను. దానికి ముందు నేను గ్రౌండ్ వర్క్ చాలా చేసుకున్నాను. నేను కాంటెస్ట్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ అక్కడ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు, మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. రాజకీయ ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి కొంత నాకు ఆస్పిరేషన్స్ ఉండే. సో అంతకుముందు నేను గవర్నమెంట్ ఆఫీసర్గా నేను చేసి రిజైన్ చేశాను. సో నేను పొలిటికల్ ఆస్పిరేషన్ అంతకుముందు నాకు ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ అవి ఉండే. సో నేను కొంచెం ట్రస్ట్ ద్వారా కూడా సోషల్ యాక్టివిటీస్ కూడా చేసేవాడిని. సో పొలిటికల్గా నాకు కొన్ని ఇష్యూస్, రీజన్స్ ఉండే. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ నన్ను టాస్క్ చేసి టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టారు. ఎందుకు టార్గెట్ అయ్యారు మీరు అప్పుడు? యాక్చువల్గా మీరు విద్యా సంస్థలు ఇక్కడ హైదరాబాద్ లో కూడా మీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, నడుపుతూ ఉన్నారు. ఎందుకు టార్గెట్ అయ్యారు అప్పుడు? అంటే అప్పుడు నేను అక్కడ కాన్స్టిట్యున్సీలో కొంత నేను సోషల్ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కి నేను ఏదో పొలిటికల్ ఆస్పిరేషన్స్ తో చేస్తున్నా అని చెప్పి నా మీద కొంత ఇబ్బంది పెట్టి నా మీద కేసు కూడా, అప్పుడు అట్రాసిటీ కేసెస్ కూడా జరిగాయి. అప్పుడు ఇమీడియట్ గా నేను అట్రాసిటీ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న తర్వాత డిసైడ్ అయ్యాను. అప్పటి వరకు ఎవరైనా ముందు పెట్టేసి నేను సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా మీద వాళ్ళు టార్గెట్ చేశారో అప్పుడు నేనే పొలిటికల్ గా నేనే ముందుకు రావాలని చెప్పి డిసైడ్ అయ్యి, ప్రధానంగా అప్పుడు ఇంద్రకాంత్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతవరకు నన్ను టార్గెట్ చేసినప్పుడు ఇక నేను డిసైడ్ చేసుకొని నేనే కాంటెస్ట్ చేయాలని, ఇంకా అప్పుడు నేను పొలిటికల్ గ్రౌండ్ క్రియేట్ చేసేసుకొని కాంటెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం గెలిచిన తర్వాత సరే కారణాల వల్ల పిఆర్పి అప్పుడు కాంగ్రెస్ లో విలీనమైంది. నేను కాంగ్రెస్ లో చేరలేదు. కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు ఆటోమేటిక్ గా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కన్వర్ట్ అయ్యాను. సో ఇంకా అదే పార్టీలో అధికారం లేకపోయినా 10 ఏళ్ళు అదే పార్టీలో కంటిన్యూగా పనిచేశాను. సో నేను అప్పుడు కాంటెస్ట్ చేసినప్పుడు 72,000 ఓట్స్ వచ్చినాయి. కానీ నేరోగా అప్పుడు డిఫీట్ అయిన తర్వాత 2023 ఎలక్షన్స్కి నేను ప్రిపేర్ అవుతున్న సందర్భంగా ఇతర రాజకీయ అనేకమైనటువంటి చేంజెస్ వల్ల, కొన్ని కారణాల వల్ల ఇంకా నేను ఐ హ్యావ్ టు క్విట్ ద పార్టీ. అండ్ దెన్ అప్పుడు బీజేపీలో నేను చేరడం జరిగింది. ఆ బీజేపీలో నేను కాంటెస్ట్ చేసి మరి మొన్న 51,000 మెజారిటీతో గెలిచాను. ప్రజలు ఆదరించారు. నేను ఎప్పుడు కూడా గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్నా. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేసినాను, ప్రజల్లో వెంట నడిచినాను, నా క్యాడర్ని ఎప్పుడు నేను కాపాడుకున్నాను. మీరు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే పిఆర్పి, ప్రజారాజ్యం పార్టీ ఫస్ట్ మీ ఎంట్రీ. తెలంగాణలో గెలిచిన 2 సీట్లు, ఒకటి బాల్కొండ, ఒకటి మీది నిర్మల్, 2 సీట్లు గెలిచారు. అప్పుడు అంటే చిరంజీవితో, పవన్ కళ్యాణ్తో ఎట్లుండేది మీకు? అంటే గెలిచారు, వాళ్ళతో ఉన్నారు కాబట్టి. బేసికల్గా నేను ఎప్పుడైనా రిలేషన్స్ విషయంలో ఎప్పుడు కూడా నేను డిఫర్ కాను, అందరితో బాగానే ఉంటాను. సో చిరంజీవి గారు కూడా బేసికల్గా మంచి వ్యక్తి కాబట్టి నాతో ఎప్పుడు బాగానే ఉండేవారు. తర్వాత కాంగ్రెస్ లో ఎందుకు మహేశ్వర్ రెడ్డి గారు అంటే మీరు ఒకటేసారి ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ అయ్యారు, అక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కావద్దు అనేది మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ సమయంలో G9 ఒకటి పెట్టారు, ఒక గ్రూప్ తయారు చేశారు. అందులో మహేశ్వర్ రెడ్డి కీలకం. మీరు పాదయాత్ర కూడా మొదలు పెట్టారు. అఫ్ కోర్స్ అది బట్టి పాదయాత్రతో విలీనం చేశారు, కంటిన్యూ అయింది. కానీ ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని అప్పుడైనా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో కూడా అసలు రేవంత్ రెడ్డికి మీకు ఎక్కడ పరిచయం, ఎందుకు టార్గెట్ అయ్యారైనా మీకు? నథింగ్ లైక్ టార్గెట్ అంటూ ఏమీ లేదు. కాకపోతే రాజకీయ ఈక్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పట్టేసి అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా, పిసి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, జానారెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, అందరితో కూడా మంచి రిలేషన్ ఉంటుండే. నేను ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం నాకు ఇచ్చినా కూడా నేను చేసేవాడిని. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన కొత్తలో
నేను ఈవెన్ ఆయనను కూడా నిర్మల్కి ఇన్వైట్ చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ నిర్మల్ చేశారు నాతో. రేవంత్ రెడ్డి పర్సనల్ రిలేషన్ బాగానే ఉంటుంది. పొలిటికల్ ఇష్యూస్ వచ్చేసరికి ఆయన వ్యవహార శైలి కానీ ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ కొంత డిఫర్ అయింది. ఎందుకు గ్రూప్ 9 ఎందుకు తయారైంది అసలు? G9 అని ఒక పేరు పెట్టుకున్నారు. ఒకటే టార్గెట్, ఆయన పిసిసి చీఫ్ కావద్దని. కానీ మీ టార్గెట్ అచీవ్ కాలేదు, మీరు ఆయన అచీవ్ అయ్యాడు. దిస్ నథింగ్ లైక్ అచీవింగ్. యాక్చువల్గా ఏమనంటే రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక టాస్క్ పెట్టుకొని ఒక అంబిషన్తో మూవ్ అయినటువంటి వ్యక్తి, పర్సనల్ అంబిషన్తో మూవ్ అయినటువంటి వ్యక్తి. మేము ఎప్పుడు కూడా పార్టీ బేస్డ్, పార్టీ లైన్ని, పార్టీని అధికారం తీసుకురావాలా, సరే ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది పక్కన పెడితే కలెక్టివ్గా పనిచేయాలనేది నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఇప్పుడు కలెక్టివ్గా చేద్దామని. సో ఆయన ఎప్పుడు కూడా పర్సనల్ ఎజెండా, పర్సనల్ ఆస్పిరేషన్స్తో ముందుకెళ్ళేవాడు. సో అక్కడ మాకు కొంత పిఎస్సి పొలిటికల్ అఫేర్స్ కమిటీ లోపల ఆ డిస్కషనే మేజర్గా డిఫరెన్స్ వచ్చేది. సో బట్ ఎవర్ సెడ్ అండ్ డన్, హి హాస్ హిస్ ఓన్ అంబిషన్స్ అండ్ ఆయన ఎట్లా పని చేసుకోవాలనో, ఆయన పర్సనల్ ఇమేజ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనో ఎజెండా పెట్టుకుని పనిచేసేవారు అయ్యారు. మేమేమో అందరూ అది కాదు, అందరూ అడ్జస్ట్ అయ్యారు, ఆయనతో ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యారో, లేకుంటే ఇప్పుడు మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంకేదో పదవులు వచ్చాయి అందరికి. G9 లో ఉన్న అందరు ఆల్మోస్ట్, ఒక మీరు తప్ప. మీరు ఒక్కడే ఎందుకు బయటకు పోయారు అంటే బేసికల్గా నేను ఎప్పుడైనా సరే కలెక్టివ్ వర్క్ని నమ్ముతాను. సో నేనేమనుకుంటానంటే, నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ స్ట్రెంగ్తన్ కావాలా, పార్టీ అధికారంలోకి రావాలా, పార్టీ అధికారంలోకి వస్తే ఆటోమేటిక్గా అందరూ అకామిడేట్ అవుతారు. సో దట్ వాజ్ మై ఎజెండా. అండ్ నేనే ఉండాలా, నేనే పార్టీలో సుప్రీం కావాలా, నేనే పార్టీని హైజాక్ చేయాలనే ఆలోచనకు నేను వ్యతిరేకంగా ఉంటాను. అంటే ఇప్పుడు అనిపిస్తుందా మహేశ్వర్ రెడ్డి గారు ఎప్పుడన్నా అక్కడే ఉండుంటే మంత్రి అయ్యేవాడిని కదా, కనీసం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఎప్పుడైనా అనిపించింది? నేను ఏ రోజు రిగ్రెట్ కాలేదు. నేను ఈ రోజు సంతోషంగా ఉన్నాను. బికాస్ భారతీయ జనతా పార్టీ నాకు అన్ని ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, నన్ను గెలిపించింది, నన్ను ఎల్పీ లీడర్ చేసింది, నాకు ఫ్రీ స్పేస్ ఇచ్చింది, నాకు ఫ్రీడమ్ ఇచ్చింది, ఈరోజు నన్ను ఇంత గ్రూమ్ చేసింది. నాకు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా నన్ను విస్మరించలేదు. భారతీయ జనతా పార్టీలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మంత్రి పదవి మీదనో వ్యామోహమో ఉంటే నేను ఆవిడ కానీ అదర్ వే, నేను ఏ రోజు నేను కాంప్రమైజ్ అయ్యి అక్కడే ఉండి నేను అడ్జస్ట్ అయిపోయేవాడిని. నాకు అటువంటి నేను మంత్రి పదవుల కోసం ఆశపడ్డాను కాదు, పదవి కోసం నేను పనిచేయలేదు. నేను పాలిటిక్స్లో వచ్చిన రోజు నుంచి కూడా నేను పదవి పాలిటిక్స్ అని ఏ రోజు ఆలోచన చేయలేదు. నేను పాలిటిక్స్లో ఉండాలా, ప్రజల్లో ఉండాలనే ఆలోచన ఉండే నేను పాలిటిక్స్లో ఉన్న ప్రతిరోజు కూడా, నేను రోజు ఎమ్మెల్యే ఉన్నా, లేకుంటే 10 సంవత్సరాలు నేను అధికారంలో లేని రోజు, నా అపోనెంట్ మంత్రిగా ఉన్నా కూడా నేను నా క్యాడర్ని కాపాడుకొని నేను అక్కడ నిలబడ్డాను. క్యాడర్ని కాపాడుకొని కాన్స్టిట్యున్సీలో పోరాటం చేసిన తప్ప నేను ఏ రోజు కూడా నేను కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయలేదు. ఉద్యమ సమయంలో కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఎందుకంటే కొద్దిసేపు జగన్తో వెళ్ళారు, ఆ రైల్లో వెళ్ళారు, జగన్తో కూడా దాడి జరిగినప్పుడు మీరున్నారు రైల్లో. తర్వాత కొద్ది రోజులకు నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ తో ప్రెస్ మీట్ లో కూర్చున్నారు తెలంగాణ భవన్లో. ఇష్యూ ఏమనంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, అవును, నాకు ఆయన పర్సనల్ మిత్రుడుగా కూడా నేను కొంతవరకు ఆయనతోటి సేల్ చేసిన మాట వాస్తవమే. కానీ నేను తెలంగాణ అంశంలో ఏ రోజైనా తెలంగాణ అంశంలో చాలా స్పష్టంగా ఉండే తెలంగాణ అంశం మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసినాను. కానీ అన్ఫార్చునేట్లీ సరే అది మలుపులు తిరిగి ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని కూడా నష్టపోయినామా? తెలంగాణ రాష్ట్రం వచ్చి నేను అన్న పాయింట్ ఏంటంటే, అప్పుడు జగన్ తో ఆ రైల్లో పోయారు, టీఆర్ఎస్ వాదుల దాడికి ఒక రకంగా గురైన సందర్భంలో మీరు అక్కడ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ కొద్ది రోజులకే, అంతకు ముందా తర్వాత కానీ కేసీఆర్ తో కూడా ప్రెస్ మీట్ లో తెలంగాణ భవన్ లో ఉన్నారు మీరు. ఒకసారి కేసీఆర్ గారు పర్సనల్ గా ఫోన్ చేశారు. అదే ఒకసారి ఫోన్ చేసి ఈ అంశంలో, రాజీనామా అంశం లోపల డిస్కస్ చేద్దామని ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు వారి ఇంట్లో వారితో పాటు నేను లంచ్ చేసి, బికాజ్ ఆ రోజంతా ఉద్యమంలో నేను, దామోదర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు అందరూ కూడా ఆ రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, దేర్ వాజ్ నో, ఆ రోజు పొలిటికల్ పార్టీ అని కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి, తెలంగాణ వాదులంతా కలిసి ఒక డయాస్ మీదకి రావాలన్న అంశం రోజు డెఫినెట్ గా తెలంగాణ అంశం మీద ఒక డయాస్ మీదకి రావడానికి మేము ఆ రోజు అందరం కూడా కృషి చేసినాం. కాకపోతే సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనంటే, రాజీనామా చేస్తే టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ పోటీ చేయాలని ఒక కండిషన్. అక్కడ మేము డిఫర్ అయినాం. ఇప్పుడు ఏమనంటే, మళ్ళీ మేము టీఆర్ఎస్ లో మన కండో కప్పుకోవాలంటే, టీఆర్ఎస్ లో ఎందుకు చేరొద్దు అనుకున్నారు మీరు అప్పుడు? అంటే ఇప్పుడు తెలంగాణ చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంతా చేరిపోయారు ఆ సందర్భంగా. అంటే మీరు మాత్రం చేరలేదు. అంటే నేను ఈ పార్టీలో ఉండి వేరే పార్టీ గురించి ఎందుకు ఆలోచన చేయాలి? తెలంగాణ ఉద్యమం చేయాలో తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమం చేయాలనేది అనుకున్నాము. ఒక రాజీనామా చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ చేస్తుంది అనే అంశం మీద
వాళ్ళు ఆ విషయం ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీలో. అదే. సో వీళ్ళు ఏమంటారు, నువ్వు రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి కాంటాక్ట్ చేయమన్నారు. నేను ఒప్పుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నేను పార్టీ మారాలా, మళ్ళీ టీఆర్ఎస్ జాయిన్ కావాలా అంటే, ఇప్పుడు సరే నేను రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసి నేను గెలిచినంత మాత్రాన మళ్ళీ అదే టెన్యూర్కి తెలంగాణ వస్తుందా అని అడిగిన. తెలంగాణ సపోజ్ రాజీనామా చేసి మళ్ళీ కాంటాక్ట్ చేస్తే తెలంగాణ రాదు కదా, ఆ విషయం నేను అడిగినాను. సో ఇష్యూ దట్ ఈస్ వాట్ వెన్ ఎవర్ ఐ టాక్ అబౌట్ నేను క్లారిటీతో ఉంటా. ఏదైనా సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు మీరు రండి రాజీనామా చేసేయండి అంటే, సార్ రాజీనామా చేస్తాను, ఏ పార్టీకి కాంటాక్ట్ చేయాలా, సరే ఒకవేళ కాంటాక్ట్ చేయడం వల్ల తెలంగాణ వస్తుందా, లెట్ us ఇంటెన్సిఫై దిస్, ఈ ఉద్యమాన్ని ఇంటెన్సిఫై చేద్దాం, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం, దీనికి కావాల్సినటువంటి ఒక స్ట్రాటజీ మనం వర్కౌట్ చేద్దాం. కానీ ఓన్లీ యూ కెన్ స్ట్రెంగ్థెన్ యువర్ పార్టీ బై దిస్, బట్ హౌ కెన్ యూ స్ట్రెంగ్థెన్ ద మూమెంట్? ఓకే, సో దట్ వాజ్ మై ఆల్వేస్ బీన్ ఎ క్వశ్చన్. అంటే మహేశ్వర్ రెడ్డి గారు ఇన్ జనరల్ గా కాంగ్రెస్ లో అంటే సుదీర్ఘ కాలం ఉన్నారు మీరు, అక్కడ అవకాశాలు వచ్చాయి, ఏఐసిసి కార్యక్రమాల మన కమిటీ వాటెవర్ వచ్చాయి. బీజేపీలో ఎన్నికల ముందే మీరు చేరింది, జస్ట్ ఎన్నికల కొద్దిగా ముందు చేరారు, గెలిచారు, అయిపోయింది. గెలవడం వరకు ఓకే. అక్కడ బీసీ సీఎం అంటారు, మా బీజేపీ పార్టీయే బీసీ పార్టీ అంటారు. అక్కడ చూస్తే శాసన మండలిలో ఎల్పీ లీడర్ రెడ్డి సామాజిక వర్గమే. మొన్నటిదాకా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు రామచంద్రరావు అధ్యక్షులు ఓసీ. ఇటు చూస్తే మహేశ్వర్ రెడ్డి ఇట్లా చేరారు, అలా ఎల్పీ లీడర్ అయ్యారు. బీజేపీలో అంత ఈజీగా అయితే ఇవ్వరు. ఇప్పుడు ఇక్కడ బేసికల్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా సీనియర్ గా నేనే ఉన్నాను. రెండోది అక్కడ నుంచి ఒక ఎందుకు రాజాసింగ్ ఉన్నారు కదా, అప్పటికే 3 సార్లు గెలిచారు కదా. రాజాసింగ్ గారు అంటే వీళ్ళు ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి బహుశా ప్లాన్ చేశారు అనుకుంటాను. రాజాసింగ్ నాకు వద్దని చెప్పాడు. అప్పుడు రాజాసింగ్ గారు ఎల్పీ లీడర్ నేను ఆల్రెడీ చేశారు, నాకు లాంగ్వేజ్ ఇష్యూ కూడా ఆయనకు బహుశా ఆయన చేయడానికి సుముఖంగా లేకుండే. లేకపోయినా మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళకి అట్లా ఇస్తూ ఉంటారు జనరల్ గా బీజేపీలో. అంటే బహుశా నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా టెస్ట్ చేసి ఉంటారు, నా బేసికల్ గా నా ఇంటిగ్రిటీ కానీ కలుపుకొని పోతారు అది అనుకున్నారు, కానీ కలుపుకోపోవట్లేదని వస్తున్నాయి ఈ మధ్య మీ మీద విమర్శలు. నేను ఎల్పీ వాళ్ళు ఏ లీడర్లు ఆ లీడర్లే, కొంతమంది బీఆర్ఎస్ కి ఎజెండా అంటే బీఆర్ఎస్ చెప్పిన లైన్ లో కొంతమంది బీఆర్ఎస్ కి అనుకూలంగా, ఇంకొంతమంది కాంగ్రెస్ కి అనుకూలంగా, బీజేపీ కంటూ ఒక లైన్ లేదు అసెంబ్లీలో అంటారు. లేదు తప్పు అది. ఇప్పటి వరకు కూడా మా 8 మంది ఎమ్మెల్యేస్ ని మొన్న రాజసింగ్ గారు పక్కకు పోయిన తర్వాత కూడా 7 మంది ఎమ్మెల్యేస్ ని ఏ రోజైనా మాది ఒకటే ఎజెండా అండ్ ఒకటే మా బేస్ లైన్. మేము ఏ రోజైనా కలెక్టివ్గా పనిచేస్తాం. ఈ రోజు కూడా ప్రతి నెల మేము ఎక్కడో ఒక చోట, ఎవరో ఒక ఇంట్లో, ఎవరో ఒక ప్లేస్లో మేము గెట్ టుగెదర్ ఉంటుంది, మేము అన్ని డిస్కస్ చేస్తాము. ఏదైనా సరే పాపం నన్ను అడగకుండా ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోరు. సరే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ నియోజకవర్గాల్లో వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు అప్పుడప్పుడు మంత్రులు కలుస్తుండొచ్చు తప్ప పార్టీ లైన్ విషయం లోపల కానీ మా మధ్యలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ విషయంలో ఇప్పటి వరకు ఒక చిన్న డిఫరెన్స్ కూడా లేదు. అలాంటిది ఇప్పటి వరకు అటువంటి జరగలేదు. చాలా సందర్భాల్లో అసలు బీజేపీ ఎల్పీ సమావేశమే పెట్టుకోకుండా అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అట్లా ఉండదు. లాస్ట్ టైం కళ్యాణ్ గారు నథింగ్. ఇప్పటి వరకు మేము ఇర్రెస్పెక్టివ్ రేపు అసెంబ్లీ ఉన్నా అసెంబ్లీ లేకపోయినా మేము ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ ఒక చోట కలుస్తాం. అండ్ దిస్ ఇస్ వాట్ ద రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గొప్ప తెలివితేటలు ఏంటంటే ఎదుటి వాళ్ళను డిస్మాంటల్ చేయడము, ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట. ఆయన ముందు నుంచి నాకు, ఆయన 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. ఆయన ఎవ్రీ ఆలోచన, ఎవ్రీ మూమెంట్ నాకు తెలుసు. అండ్ ఆయనకు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే ఆయన తట్టుకోలేడు ఆయన. అండ్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, నేను ఈరోజు మీరు ఇందాక మాట్లాడారు, ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు ఈరోజు ఈ రాష్ట్ర మంత్రిగా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మా లక్ష్మణ్ జీ ఉన్నారు. లక్ష్మణ్ జీ ఈరోజు వారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా ఉన్నారు, ప్లస్ ఓబీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఇప్పుడు మా దగ్గర బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు ఇష్యూ ఎల్పీ గారు అంటే ఇప్పుడు ఎల్పీ గారు నన్ను పెట్టారు అక్కడ కేంద్ర మంత్రిగా, ఈరోజు బండి సంజయ్ గారిని పెట్టారు బోర్డు మెంబర్ గా లక్ష్మణ్ జీ గారు ఉన్నారు. ఇష్యూ ఏమనంటే ఎప్పుడైనా ఇప్పుడు వీళ్ళ ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా కలెక్టివ్ లీడర్షిప్, ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్ట్రెంథన్ చేయాలనే ఆలోచన ఉత్తర తెలంగాణ నుంచి ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఇచ్చారు. ఉత్తర తెలంగాణ పార్టీ చాలా స్ట్రెంథన్ అయింది. మీరు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ చూడండి. లోకల్ బాడీ ఎలక్షన్ లో కేవలం ముదోల్ తప్ప ఎక్కడ గెలవలేదని కదా సీఎం గారు స్వయంగా చెప్పారు. సీఎం చెప్తే అవుతుందా? సీఎం చెప్పగానే అవుతుందా? మీరు బీజేపీ వచ్చిందని చెప్పి అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో
పేర్లతో సహా టెలిఫోన్ నంబర్స్తో సహా నిర్మల్ జిల్లాలో 213 మంది ఎమ్మెల్యేలు సర్పంచులు అత్యధికంగా మొదటి స్థానంలో నిర్మల్ జిల్లాలో సర్పంచులు గెలిపించినారని చెప్పేసి యావత్ మీడియా ఈరోజు చెప్తా ఉన్నది. మేము ఆ నేమ్స్ తో పాటు టెలిఫోన్ నెంబర్స్ తో పాటు మేము రిలీజ్ చేసిన లిస్ట్ ఉంది. ఇష్యూ ఏమంటున్నానంటే సరే ఎవరో చెప్పడం వలన సర్పంచ్ ఎన్నికలపై మహేశ్వర్ రెడ్డి సంతృప్తిగా ఉన్నారా? సర్పంచ్ ఎన్నికలు అనేటివి 1000 సీట్లు కూడా రాలేదు. 12,000 పైగా పంచాయతీల్లో 1000 కూడా బీజేపీకి రాలేదు. 100 గత 100 వచ్చాయి, ఇప్పుడు 800 వచ్చాయని సాటిస్ఫాక్షన్? అట్లా కాదండి, ఒక్క సీట్ ఉంది 8 వచ్చాయంటే అయిపోద్దా? We have just started from the rural background. స్టార్టెడ్ ఎక్కడండి? మీరు అసెంబ్లీ రాబోయే ఎన్నికల్లో మాదే అధికారం అని చెప్తున్నారు. స్టార్టెడ్ ఏంటి? మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక చోట 3,000 ఓట్లు వచ్చినాయి. ఇదే దుబ్బాకలు 8,000 ఓట్లు వచ్చినాయి, 3,000 డిపాజిట్ కూడా పోయింది. డిపాజిట్ పోయింది. అక్కడ మీరు హుజురాబాద్ లో డిపాజిట్ పోయి అక్కడ 3,000 పోయింది, మునుగోడులో పోయింది. వాళ్ళు మన అధికారానికి వచ్చారు కదా. ఈ స్టాటిస్టిక్స్ ఎప్పుడు లోకల్ బాడీలో వచ్చిందా, బై ఎలక్షన్ లో వచ్చిందా, ఎన్నో వచ్చిందా అనేది సీఎం గారు ప్రెస్ మీట్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు 2/3 మాకు వచ్చింది, బీజేపీ బీఆర్ఎస్ కలిపి 1/3 వచ్చాయి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం వస్తుంది అని చెప్పారు. కళ్యాణ్ గారు ఈ రోజు నేను మీ సమక్షంలో ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు సింబల్ లేనటువంటి సర్పంచులను పెట్టుకుని 2/3 వచ్చింది అంటా ఉన్నాడు కదా. ఆ 2/3 మంది సర్పంచులను రేపు కండువా వేసుకొని పెరేడ్ చేపిమని చెప్పండి, ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే. అంతెందుకు మరి సింబల్ ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెడతారేటండి? సింబల్ ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఆగుతున్నాయంటున్నారు? 42% బీసీ రిజర్వేషన్ బీజేపీ సహకరించట్లేదు కాబట్టి ఆగిందని మమ్మల్ని అడిగేసి ఆయన దాంట్లో మేనిఫెస్టోలో పెట్టుకున్నాడండి. మరి 70 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి 70 సంవత్సరాల్లో ఎందుకండి మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎందుకోసం అని 70 సంవత్సరాల అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేనికోసం అని చెప్పి 42% రిజర్వేషన్ ఆ రోజు ఇంప్లిమెంట్ చేయలేదు? ఈ రోజు కేవలం పొలిటికల్ ఎజెండాను ముందు పెట్టేసుకొని కేవలం మీరు కాన్స్టిట్యూషనల్ మరి ఇవి ఉన్నాయని తెలిసి, హర్డిల్స్ ఉన్నాయని తెలిసి ఈ రోజు మీరు ఈ రకమైన మాట్లాడేసి ఏదో ఒక లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. నేను ఈ రోజు అడుగుతా ఉన్నాను, మీరు ఎజెండాలో మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిన రోజు ఏ ఆలోచనతో పెట్టారు? మరి ఈ రోజు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? చేయండి. లేని పక్షంలో ఈరోజు ఎన్నికలు మరి దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు ఆపేసుకొని ఈరోజు మేము ఎన్నికలు ఉంటే గెలిచే వాళ్ళము, ఎన్నికలు లేవు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి ఎన్నికలు పెట్టండి. ఎన్నికలు ఎందుకు పెడతలేరు? మీరు ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతలేరు? మున్సిపల్ ఎన్నికలు ఎందుకు పెడతలేరు? చివరకు ఈ పిఎస్సిఎస్ ఎన్నికలు కూడా, ఈ కోఆపరేటివ్ బాడీ ఎన్నికలు కూడా డిజాల్వ్ చేసేసి అపాయింట్ చేసుకుంటామని అంటున్నాడు. ఇంతకన్నా పొలిటికల్ కాన్స్పిరసీ ఇంకేమైనా ఉన్నదా రేవంత్ రెడ్డి? అసెంబ్లీలో ఇవన్నీ చర్చకు వస్తాయి. 2% రిజర్వేషన్లు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చిద్దామంటున్నారు. అసెంబ్లీ పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంది? అరే మన మాన్సూన్ కళ్యాణ్ గారు మన మాన్సూన్ ఎలక్షన్ మన సెషన్స్ ఒకే ఒక రోజు కంక్లూడ్ చేశాడండి. ఈ రోజు కూడా నేను రేపు ఏం మాట్లాడాలో, బిఎస్లో ఏం మాట్లాడాలో ఒక రైటింగ్ లోనే వారికి నేను సబ్మిట్ చేస్తాను, నా కాపీ మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలు, ఒక్కొక్క సమస్య మీద ఒక రోజు మాట్లాడాలంటే ఆయన ఇచ్చిన 420 హామీల గురించి ఏమైంది, 6 గ్యారెంటీల గురించి ఏమైంది, రైతు సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఫీ రియంబర్స్మెంట్స్ ఉన్నాయి, ఈ రకంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఈ రోజు హిల్ట్ పాలసీ లాంటి పాలసీ తీసుకొచ్చారు, వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్ననే హిల్ట్ పాలసీ అని ఒక పాలసీ తీసుకొచ్చేసి లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. రోజులైనా రెడీ అంటున్నారు కదా సభకి, అంటాడు కదా, పెట్టమనండి. నేను మీ ద్వారా ఈ రోజు వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. వారికి ఒక దమ్ము ధైర్యం ఉంటే 30 రోజులు వింటర్ సెషన్ పెట్టమనండి. అనేక సమస్యల మీద రోజు ఒక సమస్య మీద మాట్లాడదాం. మరి వారిని ఏ రకంగా ఎండగట్టాలో చెప్తాను నేను. మరి అనేకమైన వాటికి సమాధానం చెప్పమనండి. మహేశ్వర్ రెడ్డి గారు, జనరల్ గా కాంగ్రెస్ లోగుట్టు మీకు ఎక్కువ తెలిసినట్టుంది. మొత్తం ఒకసారి ఆర్ ట్యాక్స్ అంటారు, ఒకసారి బి ట్యాక్స్ అంటారు, ఒకసారి యూ ట్యాక్స్ అంటారు. వాళ్ళంతా మీకు ఫ్రెండ్స్. రేవంత్ రెడ్డి ఒక్కరితో మీకు కొంత గ్యాప్ ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు మీకు చాలా సన్నిహితులు. వాళ్ళు వసూలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు అని ఆరోపణ చేస్తారు, ఒకసారి బురద జల్లేస్తారు, వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. నిజంగా అవి జరిగితే వాళ్ళని బయటకు తీయచ్చు, ఏమైనా చేయొచ్చు. అవినీతి జరిగితే ఒకటి. నిన్న బండి సంజయ్ గారు నిన్ననే ఐబీ మొత్తం ఎంక్వైరీ చేస్తుంది, 2 మంత్రులు భారీగా అవినీతి చేస్తున్నారని ఆ మంత్రుల పేర్లు చెప్పకుండా వదిలేశారు. ఎలక్షన్ వరకైనా అవినీతి బయటకు వస్తుందా? 2 మంత్రులు 3 మంత్రులు బయటకు వస్తారా? మీ ఆరోపణలు ఇట్లానే గాల్లో కలిసిపోతాయా? చూడండి, నేను మాట్లాడినటువంటి ఈ అంశమైనా ఆధారం లేకుండా ఈ రోజు వరకు ఈ అంశం నేను మాట్లాడలేదు.
నేను ఇంకోటి గాలి మాటలు ఏ రోజు మాట్లాడను. నేను మాట్లాడినంటే ఆ రోజు బీటాక్స్ గురించి మాట్లాడానంటే వాస్తవాలను బయటకు తీసి మాట్లాడినా. నేను ఆర్ ట్యాక్స్ గురించి నేను చెప్పిన రోజు, ఆర్ఆర్ ట్యాక్స్ గురించి నేను చెప్పిన రోజు ప్రధానమంత్రి గారు కూడా అనేక బీటాక్స్ విషయం చెప్పాను. నేను ఆ రోజు హెట్రో డ్రగ్స్ లో ఒక ల్యాండ్ని ఇవాళ 1000 కోట్ల రూపాయల ల్యాండ్ దారాదత్తం చేశారని రేవంత్ రెడ్డి మాట్లాడి, అదే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని విత్డ్రా చేసేసుకొని ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టి దాని తర్వాత 15 రోజుల్లో అదే భూమి ఆయనకి దారాదత్తం చేసిందంటే ఇది క్విట్ ప్రోకో కాదా? 1000 కోట్ల రూపాయల ఆస్తిని మళ్ళీ ఆయనకి దారాదత్తం ఎందుకు చేస్తాడండి? జీవో ఇచ్చి మళ్ళీ జీవోని క్యాన్సిల్ చేసి ఇంకొక జీవో ఇచ్చిందంటే ఈ రకమైనటువంటి అవినీతి ఆధారాలతో సహా నేను చెప్పాను. అంతేకాదండి, సివిల్ సప్లైస్ కుంభకోణం గురించి మాట్లాడాను, యూ ట్యాక్స్ గురించి మాట్లాడాను, ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడాను, బీ ట్యాక్స్ గురించి మాట్లాడాను. అంతేకాదండి, మొన్న హిల్ట్ పాలసీ విషయంలో కూడా దాదాపు లక్షల కోట్ల రూపాయల అవినీతి గురించి మాట్లాడాను. ఆధారాలతో సహా నేను చూపించాను ఏ రకంగా వీళ్ళు అవినీతి చేస్తా ఉన్నారో, దీని వెనుక ఉన్నటువంటి క్విట్ ప్రోకో ఏందో కూడా నేను చెప్పాను. మహేశ్వర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మీద అవినీతి బురద వెళ్తారు, ల్యాండ్ స్కామ్ అంటారు, లీగల్ నోటీసులు కూడా అందుకుంటారు లాస్ట్ కి. ఎందుకు? నేను కళ్యాణ్ గారు, నేను అదే చెప్తా ఉన్నాను. ఫ్రెండ్ అయితే ఆయన ఇంటికి వెళ్తే టీ తాగుతానా, నా ఇంటికి వస్తే టీ తాపిస్తానా? ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్. పొలిటికల్గా నా పార్టీ కోసం నేను ఈరోజు వాస్తవాలు వస్తే అక్కడ ఎవరు ఉన్నది ఎదురుగా ఎవరు ఉన్నారని కాదు. నేను ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళు తప్పు చేసినప్పుడు, వారు అవినీతి చేసినప్పుడు ఎవరైనా సరే నేను ఎండగడతాను. ఆ ధైర్యం నాకు ఉన్నది కాబట్టి నేను ఎండగట్టినాను, ఆధారాలతో సహా బయట పెట్టాను. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అనేక పిసిసి అధ్యక్షులు చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవినీతి సొమ్మంతా కక్కిస్తాను, ఇవే సొమ్ముతోటి నేను వీళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎంతమంది మీద కేసు పెట్టాడు, ఎంతమంది మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు, ఎందుకోసమని ఇలా అవన్నీ సెటిల్మెంట్ కింద కన్వర్ట్ చేసుకుంటా ఉన్నారు? నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ధరణి విషయంలో లక్షల కోట్ల కుంభకోణం ఉన్నదని చెప్పాడు కదా, మరి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి ధరణి మీద ఇయ్యేటి వరకు ఏ ఒక్క కేసును కూడా ప్రూవ్ చేయకుండా దానిని ఎందుకు గాలికి వదిలేసి దాని ప్లేస్ లో భూభారత తీసుకొచ్చి భూభారతి ఇచ్చి ఉన్న భూములన్నీ భూహారతి చేస్తా ఉన్నాడు కదా. మరి లక్షల కోట్ల రూపాయల అవినీతి ఏమైంది? ఈ రోజు మళ్ళీ భూభారతి తీసుకొచ్చి నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఏం చేయదలుచుకున్నావు? అవే ల్యాండ్స్ ని రీసెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నావా? అంతేకాదు, ఈరోజు భూభారతి పక్కన పెడతాం, ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం విషయంలో అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాళేశ్వరం మీ చేతికే వచ్చింది, సిబిఐ చేతికి ఇచ్చారు, మరి కేంద్రం ఏం చేస్తుంది? కళ్యాణ్ గారు ఏటీఎం గా మారింది అని అమిత్ షా లాంటి వాళ్ళు అన్నారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో కుంభకోణం, కాళేశ్వరంలో అవినీతే జరగలేదని మీ ఎంపీ ఈటెల రాజేందర్ స్వయంగా నా ఇంటర్వ్యూలో ఇక్కడే చెప్పారు, అందులో అవినీతి అనేది తప్పు అని. కళ్యాణ్ గారు, నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు కదా, కాళేశ్వరంలో మరి ఘోష్ గారు కమిటీ వేశారు కదా. వాట్ ఈస్ ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా 1,00,000 కోట్ల రూపాయల మట్టుగా ఇచ్చిండు కదా. మరి 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పిన రేవంత్ రెడ్డి కేవలం 9,000 కోట్ల కన్ఫైన్ అయ్యి ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లర్స్ కి వచ్చిన క్రాక్ మీద మాట్లాడుతున్నావు, టెక్నికల్ ఇష్యూస్ మీద మాట్లాడిండు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా కరప్షన్ అనే అంశం పెట్టకుండా ఈరోజు దాన్ని వారు పీసీ ఘోష్కి ఇచ్చారు. అంటే పీసీ ఘోష్ పర్వ్యూ ఏంటంటే ఓన్లీ టెక్నికల్ గా మీరు చేయండి, కరప్షన్ కారణాలు ఏంటో తెలుసుకోండి తప్ప కరప్షన్ అనే అంశం మీద అక్కడ వారికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అవకాశం ఇవ్వలేదు. అదే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఈరోజు సిబిఐకి ఇచ్చారు. పీసీ ఘోష్ కమిటీని సిబిఐకి ఇచ్చాడు, కానీ మొత్తం 1,00,000 కోట్ల మీద అవినీతి మీద పీసీ ఘోష్ కమిటీ పై ఆల్రెడీ కోర్టులో ఉంది పెండింగ్, అది కూడా ఇవ్వలేదు. యాక్చువల్ గా ఎన్డీఎస్ఏ రిపోర్టే ఇచ్చారు సిబిఐకి, ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు మరి 1,00,000 కోట్ల కుంభకోణం మీద ఎందుకు ఇవ్వట్లేదండి? ఈ రోజు కేవలం ఆ బాల్ మా కోర్టు వేసామని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా. ఈ రోజు 1,00,000 కోట్ల కుంభకోణం గురించి ఎక్కడ మాట్లాడాడు? ఈ రోజు ధరణి విషయం ఎక్కడ మాట్లాడాడు? ఈ రోజు ఈ కార్ రేసింగ్ అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు మాట్లాడతారండి? ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు కేవలం ఈ రోజు ఊకే టైం పాస్ చేస్తా ఉన్నాడు కదా, చేస్తా ఉన్నాడు కదా, మరి అదెందుకు ఇవ్వడండి? అదెందుకు సిబిఐకి ఇవ్వడండి? అదెందుకు దాని గురించి ఎందుకు మాట్లాడండి? ఈరోజు కేవలం వీటిని ముందు పెట్టి అడ్డం పెట్టేసి ఎదుటి వాళ్ళని భయపెట్టి ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతూ బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ గతంలో చేసిన ఆరోపణల మీద కానీ, గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద ఇయ్యటి వరకు అయినా ఒక నిర్ధారణకు రావాలన్న ఉద్దేశం లేదు. బికాజ్ ఆయనకు తెలుసు ఏం జరిగిందో, ఆయన ఏ రకంగా దాన్ని సెటిల్ చేసుకుంటున్నాడు తప్ప ప్రజాక్షేత్రంలో ఈ జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలా,
ఇది పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాలన్న ఆలోచన వారికి లేనే లేదు. ఈరోజు నేను అనేకమైనటువంటి అంశాలు మీరు కరప్షన్ విషయం మాట్లాడినారు కాబట్టి చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం నిన్న ఇప్పటి వరకు ఎన్ని జీవోలు ఆయన తీశాడో ఒక్క జీవో అన్న పబ్లిక్ డొమైన్ ఉందండి. అన్ని ఇది కూడా హిల్ట్ పాలసీ జీవో ఎట్లా బయటకు వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నాడు తప్ప, లేకుంటే ఇది సీక్రెట్గా నేను క్లోజ్ చేసుకునే వాడిని, ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా పబ్లిక్ అయింది కాబట్టి నేను చేసుకోలేకపోతున్నాను బాధపడుతున్నాను తప్ప దీని గురించి ఇలాంటి ఎన్నో అనేకమైనటువంటి జీవోలు ఈరోజు ఒక రోజు వస్తే గంట సేపట్లో జీవో పేపర్ చింపేస్తారు, పనులు జరిగిపోతాయి. సో కాదు మహేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వం అనేది ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. అభివృద్ధి పని, ప్రజా సంక్షేమమా, ఏదో కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉండాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని అయితే బీజేపీ లేకుంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుంటే ప్రభుత్వం ఎలా ముందుకోవాలి? అంటే ఇప్పుడు ప్రజలకు పాలసీ అడ్డుకుంటారు, మూసీటీ అంటే అడ్డుకుంటారు, లేదంటే అక్కడ గ్లోబల్ సమ్మిట్ పెడితే అది ఫేక్ సమ్మిట్ అంటారు, అది ఏం లేదంటారు. అసలు ప్రభుత్వానికి సహకారం ప్రతిపక్షాలు ఇవ్వాలా వద్దా? మీరు ప్రజలకు పనికొచ్చేటువంటి ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు. ఏం చేశారు చెప్పండి? హిల్ట్ పాలసీ గురించి నేను మాట్లాడిన సమాధానం చెప్పమనండి. హిల్ట్ పాలసీ రోజు అది భూకుంభకోణము 6,629,000 కోట్ల రూపాయల భూకుంభకోణం అని నేను ఆధారాలతో సహా బయట పెడితే దాని గురించి ఇప్పటివరకు ఆయన మాట్లాడాడు. ఈరోజు మరి అనేకమైనటువంటి ఆరోపణలు మీరు చెప్పినటువంటి ఆ సమిట్ మరి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ ఇప్పటి వరకు మరి రాష్ట్రానికి నిధులు వచ్చినాయా, పెట్టుబడులు వచ్చినాయా, ఏమొచ్చినా వైట్ పేపర్ తీయమనండి. కేవలం ఒక హైప్ తీసుకురావడము, ఒక ఫోటో సెషన్ చేయడము, ఒక కార్యక్రమం చేయడము, ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప, లేకుంటే ఆయనకు ఎప్పుడో మనుషులు ఉన్న డిజైర్ బయటకు పెట్టడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరినో ఆ మిస్సింగ్ తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు ఫుట్బాల్ ఆడించి 100 కోట్లు ఖర్చు పెట్టడం తప్ప ఈ రాష్ట్రానికి ప్రయోజనపడేటువంటి ఏ కార్యక్రమం తీసుకొచ్చాడు, ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చాడు, ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి, మహిళలకు, యువకులకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండు. చివరకు బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సైతం ఈరోజు తుంగలో దొక్కేసి ఆ రోజు ఎన్నికల్లో వాడుకొని ఈరోజు ఆ ఎన్నికల్లో ఓటు సంపాదించుకొని గద్దెనెక్కి ఈరోజు కనీసం బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కానీ హామీలు కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఈరోజు మరి ఆయనకేమో రివర్స్ డిస్ట్రిబ్యూషన్ మంత్రుల కోసం చేయడానికి 1,000 కోట్ల రూపాయలు రివర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నిధులు వస్తాయట. కానీ ఈరోజు సర్పంచులు, మాజీ సర్పంచులు పాపం 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెట్టేసి వర్కులు చేసేసుకొని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్లను నమ్ముకొని వర్కులు చేసుకొని ఈరోజు డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వారికి ఇవ్వడానికి నిధులు లేవట. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఈరోజు పాపము రిటైర్డ్ అయిన తర్వాత దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు పెళ్లిళ్ళు చేయాలనో లేకుంటే ఇంకేదన్నా బాకీలు కట్టుకోవాలనో ఆ రిటైర్డ్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశపడి ప్లాన్ చేసుకున్నటువంటి డబ్బులు ఈరోజు సంవత్సరాలు గడిచినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు ఉద్యోగస్తులు ఇబ్బంది పెడతా ఉన్నది, ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నది, ఈరోజు అనేక మంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నది. బడా కాంట్రాక్టర్లకు గంట సేపట్లో వాళ్ళకి నిధులు వస్తాయి, కానీ చిన్న కాంట్రాక్టర్లు 1,00,000, 5 లక్షలు 10 లక్షలు చేసినటువంటి కాంట్రాక్టర్ నిధులు రావడానికి డబ్బులు రావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్ఈజీఎస్టీ కూడా వీళ్ళు వాడుకొని మళ్ళీ వాటిని వారికి సమయం ఉన్నప్పుడు మళ్ళీ రియంబర్స్మెంట్ చేస్తా ఉన్నారు తప్ప డైరెక్ట్ గా కేంద్రం రిలీజ్ చేసిన వెంటనే మాత్రం కేంద్రం నుంచి కూడా ప్రభుత్వం చేయట్లేదు, కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది కదా. ఆయన చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారే చెప్పారు స్వయంగా. కేంద్రం సహకరించవచ్చు కదా. 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ కి 8 మంది ఇచ్చారు, మీకు 8 మంది ఇచ్చారు. కళ్యాణ్ గారు, ఈ రోజు ఈ రాష్ట్రానికి గడిచిన ఈ 2 సంవత్సరాల లోపల 1,68,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి FRBM లిమిట్స్ ప్రకారం అప్పించారు. అదే కదా, మరి అభివృద్ధికి నిధులు ఇవ్వచ్చు కదా. గుజరాత్ కి తెలంగాణకు ఇవ్వరా? అదే కళ్యాణ్ గారు చెప్తా ఉన్నాను. ఒకవైపు ఈ రోజు వచ్చేటువంటి ఎన్ఆర్జీఎస్ డబ్బులన్నీ ఎవరి అండి? కేంద్ర ప్రభుత్వం కాదండి. ఈ రోజు వీరికి వచ్చేటువంటి ట్యాక్స్ షేర్ అమౌంట్ వచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ కదండి. రాష్ట్రాలకు ఇస్తారండి, ట్యాక్స్ షేర్ ఇస్తారు, తెలంగాణకు ప్రత్యేకించి ఏం తెచ్చారంటే కదా. ఇప్పుడు రైల్వే వచ్చే ఆరోపణ అది కదా. రైల్వే మార్గాలు, ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీలు, ఈరోజు అనేకమైనటువంటి రోడ్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రోడ్లు, అనేకమైనటువంటి RRR కింద మొత్తం కేంద్ర ప్రభుత్వము ఇంక్లూడింగ్ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్తో సహా కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే కదండి RRR అయితే ఉంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇచ్చినప్పుడేమో ఇదే మంత్రి కోమన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పిండు, ఎప్పుడు పోతే మాకు ఎన్ని గడ్కరీ గారు అపాయింట్మెంట్ ఇస్తారు, నిధులు ఇస్తాడు, ఏదంటే శాంక్షన్ ఇస్తారని. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
మరి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? మరి ఎవరిని అడిగి కేవలం అధికారం రావడానికి హామీలు ఇచ్చారు కదండి. అంతెందుకంటే ఈరోజు మీరు అసెంబ్లీ పెట్టమని మేము అడుగుతా ఉన్నాం కదా. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మరి సాగునీటి మీద ఉన్నది, వ్యవసాయ రంగాల మీద అనేకమైనటువంటి సాగునీటి మీద అంటే మహేశ్వర్ రెడ్డి గారు దాని మీదే మాట్లాడదాం. ఎందుకంటే మన బనకచర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు సరే పేరు మారింది, నల్లమల పోలవరం లింక్ ప్రాజెక్ట్ ఏదో పెట్టారు, ఏపీ కట్టుకుంటుంది. అది దానిపై ఒకసారి కేంద్రం చర్చకు పిలిచింది, ఏదో కమిటీ ఏర్పాటు చేస్తామంది. 3 రోజుల్లోనే కమిటీ అన్నారు. ఇప్పటివరకు కమిటీ లేదు. ఆ ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఇచ్చినట్టే ఉన్నారు, అది కట్టుకుంటున్నారు. అంటే తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ అనే చర్చ. కేసీఆర్ కూడా మొన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఇవి సాల్వ్ చేయాలని లేదా, సాల్వ్ చేయకూడదా, చేయొద్దా? చూడండి, దాని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. రేపు అసెంబ్లీలో ఆ చర్చకు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలసీని ఎండగడతాం. ఈ రోజు కేంద్రంలో బీజేపీ నిలబడిందే చంద్రబాబు నితీష్ కుమార్ తో. పర్మిషన్ ఇవ్వలేదు. సిడబ్ల్యూసి ఇస్ వెరీ క్లియర్ ఆన్ 2 terms. ఫ్లడ్ వాళ్ళు ఏంటంటే ఫ్లడ్ వాటర్ మీద కట్టుకుంటామని చెప్పేసి అని చెప్తా ఉంటే, ఫ్లడ్ వాటర్ అనేది దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లడ్ వాటర్. ద సెంటర్ హెస్ క్లియర్లీ మెన్షన్. అలాంటిది ఫ్లడ్ వాటర్ మీద కట్టడానికి వీల్లేదు. అష్యూర్డ్ వాటర్ ఉంటేనే కట్టాలా. దిస్ ఓన్లీ 2 issues. ఒకటి అష్యూర్డ్ వాటర్, ఒకటి బ్యాక్ వాటర్. ఇప్పుడు అష్యూర్డ్ వాటర్ లేకుండా మీరు ఫ్లడ్ వాటర్ నమ్ముకొని ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేశారు కదా. ఇప్పుడు కేవలం నాట్ టు బిల్డ్ ఆన్ ఫ్లడ్ వాటర్. పేరు మార్చారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అది డిపిఆర్ పక్కన పడేశారు. డిపిఆర్ యాక్చువల్ గా వాళ్ళది డిపిఆర్ రిటర్న్ అయ్యి ఏమైంది, ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ సబ్మిషన్ చేయలేదు. ఈ రాష్ట్ర డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కానీ డిపిఆర్ ఇంకోటి ఏలటి వరకు వీళ్ళ దగ్గర 45 TMCల కోసం ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చెరువులు ఉన్నాయి, ఏ చెరువు కెపాసిటీ ఎంత, ఇప్పటి వరకు దాని లెక్కలు ఇవ్వమనండి. ఇప్పటిగా లెక్కలు ఇవ్వలేదు. ఇప్పుడు మేము కేవలం గాలి లెక్కలు పెట్టి 45 TMCలు మేము మైనర్ ఇరిగేషన్ వాటర్లో మిగిలిన వాటర్ ఇక్కడ వాడుకుంటామని గాలికి మాటలు చెప్తే కుదురుతుందండి. టోటల్ అసలు మైనర్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అష్యూర్డ్ వాటర్ ఎంత, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎన్ని, ఆ ట్యాంక్స్ కి ఇప్పటివరకు లెక్కలు తీసేందుకు 5 రోజులు కూర్చుంటే వచ్చే లెక్కలు తీయడానికి టైం లేదు రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో అదే చర్చ అంటున్నారు. మరి అసలు ఎక్కడ చర్చిస్తారండి? 3 రోజులు అసెంబ్లీ పెడితే ఇదే అంశం ప్రధానంగా తీసుకుంటున్నారు కదా. కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాట్లాడాలని కదా, మీకోసం పెట్టినట్లేదు. అది కేసీఆర్ కోసం. ఇప్పుడు ఆయనకు మధ్యలో వైరం ఉండి అదేదో మాట్లాడుకున్నట్టు కాదండి. అసెంబ్లీ ఈ రోజు 119 మంది ఎమ్మెల్యేలు, 4 కోట్ల మంది జనాభా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలని, అసెంబ్లీలో ఈ చర్చ జరిగేసి అనేక అంశాల మీద ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది. అనేకమైనటువంటి ఇష్యూస్ నేను చెప్పాను మీకు. వ్యవసాయ రంగ సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైతు కూలీల విషయంలో, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇష్టమైనటువంటి మరి రైతు బంధు విషయంలో మరి అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పటి వరకు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆ సమస్యల మీద కానివ్వండి, లేకుంటే 6 గ్యారెంటీల మీద కానివ్వండి, ఉద్యోగ ఖాళీల భర్తీల విషయంలో కానివ్వండి, మహిళలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానివ్వండి, విద్యారంగం విషయంలో కానివ్వండి, పంచాయతీరాజ్ శాఖ విషయంలో కానివ్వండి, మరి అనేకమైనటువంటి అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు పురపాలక సంఘం విలీనం అంటా ఉన్నాడు. అసలు దాన్ని కూడా అడ్డుకుంటున్నారు మీరు. అడ్డుకోవడం కాదు, అదే చెప్తా ఉన్నాను. దాని మీద ఇప్పటివరకు సమగ్ర చర్చ జరగాల. ఇప్పుడు మీరు ఒక విలేజ్ ని తీసుకొచ్చి మున్సిపాలిటీ కలిపారు, అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ రాదు, ఉపాధి హామీ కూలిపోతారు. ఉపాధి హామీ అక్కడ అనేక మంది పేదవారు ఆ రోజు జాబ్ కార్డ్స్ ఉండి 125 రోజులు ఈ రోజు ఉపాధి హామీ కూలీ వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు, వాళ్ళకు వచ్చేటువంటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అన్ని ఆగిపోతాయి. మరి దానికి ఆల్టర్నేటివ్గా ఏమన్నా మీరు ఇస్తారా? మరి ఏ ఆలోచన చేయకుండా మీరు ఇష్టానుసారంగా కేవలం నేను అర్బనైజేషన్ పాలసీ తీసుకొస్తాను అంటే మరి దానికి ఉన్నటువంటి దానివల్ల జరిగేటువంటి నష్టాలను కూడా మీరు ఆలోచన చేయాలి కదా. ఇవేం ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మీరు మాకు తోచింది మేము చేస్తాము, లేకుంటే మేము చేతిలో మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏ ఆర్డినెన్స్ అనేది తీసుకొస్తాము, ఏ సంతకాన్ని పెట్టేస్తాము, అది ప్రజలు దాన్ని హర్షిస్తారా లేదా, దాని మీద చర్చ జరగాలన్న ఆలోచన లేకుండా ఒక ప్రజాస్వామ్యం నుండి ఇష్టానుసారంగా మీరు మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే అది ఎట్లా ప్రజాస్వామ్యం ఏదవుతుందండి? యూ హ్యావ్ టు సీ. మనకు అసెంబ్లీ ఉన్నది, 100 రోజులు అసెంబ్లీ మనం నడిపించాలా. కనీసం 78 రోజులన్నా అసెంబ్లీ నడవాలి సంవత్సరంలో. ఆ 78 రోజులన్నా కనీసము మరి అనేకమైనటువంటి అంశాల మీద చర్చ జరగాల, అందరూ ఒపీనియన్ తీసుకోవాలా. మీరు ఏం లేకుండా మీరు ఈ రోజు గ్రాంటెడ్ గా తీసుకొని చూద్దాం రేపటి నుంచి అసెంబ్లీ ఎలా ఉండబోతుందో. ఇక మీ బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పటి నుంచో. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది మీకు కొంచెం హడిల్గా మారినట్టుగా అనిపిస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు, కొంతమంది కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడుతుంటారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి
ఎప్పుడైనా ఆయనకు తెలిసిన ఒకే ఒక విద్య, గత ఎలక్షన్లో కూడా ఒక ముద్ర వేసేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రయత్నం చేశాడు. అప్పుడైనా కొంతవరకు సక్సీడ్ అయ్యిందేమో. ఇప్పుడు ప్రజలు నమ్మే పంచాయతీ పరిస్థితి ఎన్నికల్లో కూడా మీరు ఒక్కటే కదా. అది ఇప్పుడు చెప్తా ఉన్నా, అదే ఫార్ములాని ఈరోజు మళ్ళీ వాడే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు ఏమన్నా లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఇదే ఫార్ములా వాడదామని ఆలోచన చేస్తా ఉన్నాను. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా బీజేపీతో బీఆర్ఎస్ తో కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు, అధికారం పంచుకున్నారు, రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు, కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి పనిచేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు కూడా అండర్స్టాండింగ్ లేకుంటే మరి ఎందుకోసం వాళ్ళ మీద అవినీతి ఇన్వెస్టిగేషన్ చేస్తలేడు, ఎందుకోసమని వాళ్ళ మీద కేసులు పెడతలేడు, ఎందుకోసం వాళ్ళు జైలుకు పంపుతలేడు. ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏ ఒక్క ఆరోపణ మీద నిగ్గు తెలుస్తలేడు, ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగనిస్తలేడు. దానికి సమాధానం చెప్పమనండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా కవిత లిక్కర్ కేసులో కవితను జైల్లో పెట్టాము. ఈ రోజు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఈ రోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మాకు సమానమైన శత్రువులు అని చెప్పేసి మేము పోరాటం చేస్తా ఉన్నాము. ఈ రోజు ఖచ్చితంగా మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇద్దరికి మాకు ప్రధానమైనటువంటి శత్రువులుగానే మేము భావిస్తాము. ఇద్దరికి వ్యతిరేకంగానే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. మేము ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతాము. మీ పార్టీలో నేతల మధ్య ఎందుకు సయోధ్య కుదరట్లేదు? ఈటెల రాజేందర్, బండి సంజయ్ అదొక గొడవ, ఇంకా వేరే ఎంపీల మధ్య ఒక గొడవ. ఎందుకు ఇట్లా జరుగుతుంది పార్టీలో? ఏ రోజైనా భారతీయ జనతా పార్టీలో ఫ్రీడమ్, రాజా సింగ్ బయటకు పోవడానికి కూడా మీ కీలక నేతలు అసలు పార్టీని ఓడగొట్టేస్తున్నారు, వీళ్ళతో ఏమీ కాదని చెప్పి పోయాడు ఆయన బయటకి. సరే, ఆయన జూబ్లీస్ ఎన్నికపై కూడా కామెంట్ చేశాడు ఆయన, ఇది ఎట్లా ఓడిపోతుంది, డిపాజిట్ కూడా రాదు మాకు. జూబ్లీస్ లో కూడా డిపాజిట్ రాలే మీకు. రాజా సింగ్ గారు ఏదైనా కామెంట్ చేసి ఉంటే పార్టీ డిఫరెంట్ గా చర్య తీసుకున్నది, సస్పెండ్ చేసింది ఆయన, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇక పోతే నిజమే కదా, ఆయన చెప్పింది నిజం కదా. జూబ్లీస్ లో మీకు డిపాజిట్ రాలేదు, పంచాయతీ ఎన్నికల్లో 1000 కూడా రాలేదు. ఇప్పుడు ఎప్పుడైనా రాజా సింగ్ మీ వల్ల ఏమీ కాదని చెప్పి రాజీనామా మీ మొహాన కొట్టి వెళ్ళిపోయాడు పార్టీ ఆఫీస్ లో. ఎప్పుడు నేను చెప్తాను కళ్యాణ్ గారు, ఎప్పుడన్నా కూడా అంటే నేను ఎందుకంటున్నా అంటే నిజంగా బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక మైండ్ సెట్ నాయకులకు ఉంటే అలాంటి బిహేవియర్ ఉండదు. అంటే పార్టీ నాశనం చేస్తున్నారు వీళ్ళని ఒక ఆవేదన కనిపించింది ఆయనలో. కళ్యాణ్ గారు ఎట్లా ఉందంటే మీ ఆలోచన మీకేమంటుంది? అదే చెప్తా ఉన్నాను. కళ్యాణ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ నాయకుల మధ్య అనేకంగా ఉండే ఈ రోజు కూడా అనేకంగా ఉంటాయి. రాజకీయ నాయకుల మధ్యలో డిఫరెన్సెస్ ఉండడం అనేది ఏ రోజైనా సహజం. అది ఏ రాజకీయ పార్టీలైనా ఏ రాష్ట్రంలో అయినా దేశవ్యాప్తంగా కూడా ఒకే రాజకీయ పార్టీలో ఉండి రాజకీయ నాయకుల మధ్య సయోధ్య ఉండడం ఉండకపోవడం అనేది అది జనరల్గా, ఎందుకంటే అందరూ నాయకులే కాబట్టి అందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఒకరి మధ్య లోకల్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేస్తామా లేదా అనేది సబ్జెక్టు. దేశంలో గుజరాత్ లో స్ట్రాంగ్ నాయకుడు, తెలంగాణలో కాదు కదా. అదే ఇక్కడ మీకు వచ్చింది కాబట్టి 1000 సీట్లు రాలే. వచ్చింది కాబట్టి కళ్యాణ్ గారు వచ్చింది కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోగలిగినాం. ఈ రాష్ట్రంలో ఆ తర్వాత ఎన్నికలు జరగలేదు. జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చింది. జూబ్లీస్ లో గతంలో మాకు ఎన్ని వచ్చినాయండి? కంటోన్మెంట్ లో మీ బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరి గెలిచాడు ఉప ఎన్నికలో. మా అభ్యర్థిని వాళ్ళు తీసుకున్నారు, మా బలమైన ఉన్నాడు కాబట్టి తీసుకున్నారు కదా. మీకు డిపాజిట్ రాలే కదా. అంటే మా బలమైన నాయకుని వాళ్ళు తీసుకున్నారు కదా. అంటే మా నాయకుడు బలంగా ఉన్నాడు కాబట్టి తీసుకున్నారు వాళ్ళు. మీ పార్టీలో చేరికలు లేవు, ఆల్మోస్ట్ చేరికలు కొత్తగా వచ్చే చేరికలు అయితే ఈ మధ్య ఏమీ లేవు. వస్తాయి ఇప్పుడు. అంటే ఏ పార్టీలు ఉన్నాయండి చేరికలు? కాంగ్రెస్ లో చాలా మంది చేరుతారు. ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పోయి చేరారు అక్కడ. చర్యను ఒప్పుకోమనండి, చర్యను దానం నాగేందర్ ఒప్పుకుందండి. అరే ఒప్పుకోమనండి. దానం నాగేందర్ ఒప్పుకున్నాడు, ఒక్కడు ఒప్పుకున్నాడు, మిగిలిన 9 ఎందుకు ఒప్పుకోవట్లేదు? అంటే అన్నదాత వెయిట్ పడుతుంది భయం వాళ్ళది. మరి ఒప్పుకోమనండి. కాంగ్రెస్ లో చేరినని మీరు చెప్తా ఉన్నారు కదా, మరి సీఎం గారు చెప్తలేరు. సీఎం గారు చెప్పమనండి. మరి 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారని నేను చెప్పమనండి. చెప్తలేడు ఆయన. ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సన్యాసం చేసింది, బీజేపీ కోట్లు వేపించిందని కదా మీ మీద ఉన్న విమర్శ. అప్పుడు ఎవరు ఎందుకు ఇప్పుడు ఆయన ఓడిపోతే గెలిపించాలని అట్లా కదండి. ఓడిపోతే ఈ రకంగా మాట్లాడతాడు, గెలుస్తూ ఇంకో రకంగా మాట్లాడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిమిషం ఎట్లా మాట్లాడతాడో తెలియదు. ఆయన ఒక స్టేబుల్ గా మాట్లాడమనండి, లేకుంటే దాని మీద ఒక డిబేట్ కి రమ్మనండి. ఈ రకంగా ఆయనకు నోరు ఉంది కదా, ఏదంటే అది మాట్లాడుతుంటే ఎట్లండి? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఎందుకు మాకు చేస్తుంది చెప్పండి? దేనికోసం చేస్తుంది? మీతో అండర్స్టాండింగ్ చేస్తుంది అంటే వాళ్ళు ఓడిపోతే మాకు చేసినట్లు, వాళ్ళు గెలిస్తే బీజేపీ ఓడిపోయినట్లు. ఇట్లా మాట్లాడితే కాదు కదా. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ స్ట్రెంత్ అయింది అని చెప్పుకోవడానికి మనసు ఒప్పుతలేదు. ఈరోజు క్లియర్ గా 128 మందిలో 80 మంది పేరు నేను టెలిఫోన్ నంబర్స్ తో సహా, నేమ్స్ తో సహా, విలేజెస్ తో రిలీజ్ చేస్తే ఆయన ముదోలు ఒకటే గెలిచింది, ఇంకెక్కడ గెలవదు అంటాడు.
ఈ రకంగా మాట్లాడడం అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ దీనికి దానికి మనం డిస్కషన్ చేయడానికి ఏం లేదు. బికాస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే స్టైల్ కానీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ నాకు చాలా బాగా తెలుసు. బికాస్ 20 సంవత్సరాల నుంచి మేము మిత్రులుగా ఉన్నాం కాబట్టి నాకు ఆయన గురించి తెలుసు. నేను దాని గురించి నేను మాట్లాడలేను. పొలిటికల్ స్టేట్మెంట్ గురించి నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసేటువంటి ఏ చర్య అయినా నేను ఒక బీజేపీ లీడర్గా డెఫినెట్గా దాన్ని తప్పుగా నేను మాట్లాడతాను, దాన్ని ఎండగట్టే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫున నేను డెఫినెట్గా గట్టిగా నిలబడి పోరాటం చేస్తాను. మీరు ఒక మాట ఇందాక చెప్తా ఉన్నారు, ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సింబల్ లేని నంబర్స్ అనేది తీసుకొని 2/3 మేము గెలిచినామని ఆయన చెప్పుకుంటే ఏమొస్తుంది? ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. సింబల్ ఉన్న ఎన్నికల్లో మీరు మీ ప్రతాపాన్ని చూపిస్తారా? మరి పెట్టమనండి, ముందు రావాల్సిందే కదా, ఎన్నికలు పెట్టమనండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఈరోజు గాలిలా మాటలు మాట్లాడి మేము అధికారంలోకి వచ్చినాం, ఒక టర్మ్ చేసినాం అనే ఆలోచన కాదు. ఇప్పుడు ఆయన ఒకసారి ఈరోజు ఏదో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారం వచ్చి ఉండొచ్చు. రేపు ఇదే తప్పుడు వాగ్దానాల వల్ల ఆయనకు ఏ రకమైన నష్టం వస్తుందో రాబోయే ఎన్నికలే చెప్తాయి. రైట్. గ్రామాభివృద్ధికి గ్రామ పంచాయతీలను అంతో ఇంతో బలోపేతం చేయడానికి మీ ఫైనాన్స్ కమిషన్ కేంద్రం నుంచి వస్తున్న నిధులు, ఉపాధి హామీ నిధులే ప్రధానంగా ఇప్పుడు వాళ్ళకు పంచాయతీలకు దిక్కు అవే అయ్యాయి వాస్తవానికి. ఎన్ఆర్ఈజిఎస్ దాని పేరు మార్చి దాని నిధులకు వచ్చే విధానాన్ని మార్చి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ. ప్రధానంగా ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో యూపీఏ తెచ్చింది కాబట్టి దాన్ని దెబ్బతీయాలనుకుంటున్నా. చూడండి, మహాత్మా గాంధీ పేరు మార్చడం ఏంటండి? అంటే మహాత్మా గాంధీ కాంగ్రెస్ లీడరా? అది కాదండి, రాముడు పేరు పెడితే వీళ్ళకి బాధ లేదు. కానీ పేరు మహాత్మా గాంధీ ఇక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చేశారు, తెలంగాణ జాతీయ రాష్ట్ర గీతం పాట ట్యూనింగ్ మార్చారు. దాంతో ఏంటండి వచ్చేది? అది రేవంత్ రెడ్డి గారిని అడగాలి. అంటే మీరైనా మీరు మహాత్మా గాంధీ పేరే తీసేశారు. మహాత్మా గాంధీ పేరు తీసేశారు. యాక్చువల్ గా అంటే మహాత్మా గాంధీ పేరు అనవసరం ఏమో మార్చడం అనేది ఒక చర్చ. రాముడు పేరు పెట్టడం తప్పు కాదు, రాముడు పేరు పెట్టడం తప్పలేదు. మహాత్మా గాంధీ పేరు మార్చడం ఎందుకు? ఇంకో పథకానికి పెట్టొచ్చు కదా అనేది. అన్నిటికీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీలో పెట్టుకుంటే అసలు ఎక్కడికి వచ్చింది గాంధీలు? అందరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పేర్లు కాదు. రాముడు పేరు పెట్టడం తప్పేమున్నది? రాముడు పేరు పెట్టినందుకు వాళ్ళు బాధపడతా ఉన్నారు. మేము అక్కడ చూస్తలేము. మేమేమంటున్నాము, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు 100 రోజులు 125 రోజుల పరిధినాలు కల్పించి దానివల్ల మిడిల్ కాంపోనెంట్కి వచ్చేటువంటి నిధులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం అది ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి ఈరోజు ఒక మంచి ఆలోచన తీసుకొస్తే కూడా దాన్ని కూడా ఇష్టానుసారంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే దానికి ఎవరేం చేయగలుగుతారండి? రైట్. గతంలో మీరు కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల్లో పనితీరు ఏది బాగుందంటే ఏం చెప్తారు? రెండిట్లో మీది ఎట్లా? మీరు వస్తాం మేము బాగుంటుందని చెప్తారు. ఇప్పుడు ఉన్న దాంట్లో దొండే ఆయన ఫుడ్ స్టెప్స్ లో నడుస్తా ఉన్నాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం నేను చేస్తా ఉన్నాడు. ఆయన సంవత్సరానికి 20-30 రోజులు అసెంబ్లీ నడిపితే ఈయన ఇంకా 18-20 రోజులు నడపాలనుకుంటాడు. ఆయన ఆ రోజు మొత్తము ఫీ రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టి నిర్వీర్యం చేస్తే ఈయన ఫీ రీఎంబర్స్మెంట్ అందుకు నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఈయన ఇచ్చిన హామీ నెరవేర్చలేడు. ఆయన అవినీతి చేసి ఈయన అవినీతి చేస్తా ఉన్నాడు. ఆయన కుంభకోణాలు చేసి ఈయన కుంభకోణాలు చేస్తా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఏమి తేడా లేదు, దొందే రెండు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తా ఉన్నారు ఈ రెండు ప్రభుత్వాలే. ఈరోజు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణకు శనిలా బీజేపీ మారిందన్న కేసీఆర్ కామెంట్ ఎలా చూస్తారు? అసలు కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే అధిక లాభాల్లో ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ పూర్తిగా అప్పుల పాలై లక్షల కోట్ల రూపాయలు బాకీల పాలై తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ దూసుకు వెళ్తుందని మీ కేంద్ర మంత్రులు స్వయంగా అన్నారు. అవును, అవినీతిలో దూసుకు వెళ్ళిందని చెప్పాము. కాదు, అభివృద్ధిలో బహిరంగ సభల్లో అవినీతి అంటారు, పార్లమెంట్ లోనేమో తెలంగాణ అవినీతిలో దూసుకుపోయిందని చెప్పాము. గడ్కరీ లాంటి వాళ్ళు స్వయంగా అన్నమాట. ఇది ఏ రోజైనా దూసుకపోతుందంటే అవినీతిలో దూసుకపోయింది గత ప్రభుత్వం. ఆయన కాంపిటీషన్ లో ఈయన వచ్చిండు. ఇప్పుడు అసలు ఆయన 100 రూపాయలు అవినీతి చేస్తే నేనేం తక్కువ 200 రూపాయలు అవినీతి చేస్తా అని చెప్పేసి అవినీతిలో ఇద్దరు కాంపిటీషన్ నడుస్తూ ఉన్నది. అవినీతి ఒకటే కాదు, కుంభకోణాలు, అరాచకాలు, లా అండ్ ఆర్డర్ ఇలా గాడి తప్పింది. ఈరోజు ఏ ఒక్క అంశమైనా మీరు తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా అది ఈ రాష్ట్రంలో కనీసం ఇప్పుడు మనము ఈ హైదరాబాద్లో ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే 2 గంటలు పట్టే పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ కంట్రోల్ లేదు.
రోడ్లు అధ్వానంగా మారినాయి, డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా మారింది. ఉన్న సిటీని బాగు చేయరా బాబు అని అంటే ఫ్యూచర్ సిటీ అంటే ఎవరికి కావాలంటే ఫ్యూచర్ సిటీ, నీ ఫ్యూచర్ కోసం, నీ రియల్ ఎస్టేట్ కోసం నువ్వు ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కోర్టుకేమో ఫార్మా సిటీ అని చెప్తావు, అక్కడ పోయి ఫ్యూచర్ సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసుకుంటావు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఉన్న హైదరాబాద్ని బాగు చేయడం చేత కాదు, ఉన్న హైదరాబాద్ బేసిక్ ఎమ్యూనిటీస్ని సెట్ చేయడం మీకు చేత కాదు, కానీ ఎక్కడ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పక్కదో పట్టించేసి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు నేను ఎక్స్పర్టీస్ రియల్ ఎస్టేట్ అని. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసేది రియల్ ఎస్టేట్ దందానే చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. ప్రతి ఆయన దగ్గర ఉన్న ఆయన కానీ ఆయనకు ఉన్నటువంటి సగం మంది మంత్రులు కానీ ఈయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నారు. వచ్చిన సమయాన్ని ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలన్నట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తలేరు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి, ఒక ఇద్దరు మంత్రులు అవినీతి చేస్తున్నారని మొన్న బండి సంజయ్ ఏదో ప్రకటించారు. ఇవాళ ఇద్దరు మంత్రులు మీకే బాగా తెలిసి ఉండాలి. నేను ఇంకా అది స్టేట్మెంట్ ఫాలో చేయలేదు. డెఫినెట్ 2-3 days అయింది. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో చెప్పారన్నమాట. చెప్పి ఉంటే మరి బహుశా వారికి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. వారి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు మాట్లాడతారు? ఒక కేంద్ర మంత్రి వారు మాట్లాడినంటే డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్. అంటే ఇద్దరు మంత్రుల మీద అటాకింగ్ ఉంటుందా? మరి వాళ్ళని అడగాలి కదా. ఇప్పుడు నాకు తెలియని సబ్జెక్ట్ ఏంటో మాట్లాడుతున్నారు. రైట్, ఫైనల్ గా వద్దాం. మహేశ్వర్ రెడ్డి గారు, మీ నినాదం బీసీ ముఖ్యమంత్రి అయితే అది వర్కౌట్ కాలే గత ఎన్నికల్లో. మీకు వచ్చిన 8 సీట్లే అసెంబ్లీ. ఇప్పుడు కూడా అదే నినాదంతోనే ముందుకెళ్తారా? ఎందుకంటే బీసీలకు వెన్నుపోటు పడిచింది, 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటుంది. బీజేపీ అనేది చాలా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇంకా మీరు బీసీ సీఎం అంటారా? అంటే నమ్ముతారా జనం? ఈ అంశాలన్నీ కూడా పాలసీ మేకింగ్ అంతా కూడా కేంద్రం చూస్తుందండి, మా హైకమాండ్ చూస్తుంది. ఇప్పుడు మాకు తెలిసిన ఒకే ఒక విద్య, మాకు ఏమైతే గైడ్ లైన్స్ ఇస్తారో, ఏ రకంగా మాకు ఎజెండా ఫిక్స్ చేస్తారో, ఏ రకంగా మమ్మల్ని ఈ రాష్ట్రంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తారు, మేము అంత మట్టుకే మేము పరిమితమై భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సోల్జర్ గా మేము దాన్ని 100% అమలు చేసే బాధ్యత మాది. భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం అంతే. కానీ ఇంకా క్లారిటీ ఇప్పటికైతే బీసీసీఎం అనేది ఏం లేదు. అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. అది ఐ మీన్ ఇట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ద హైకమాండ్. వాట్ ఎవర్ ద హైకమాండ్ డిసైడ్స్ వి విల్ అబైడ్. బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు మీరు సహకరించారా రాష్ట్ర ప్రభుత్వం? మేము ఎప్పుడు మొన్న అసెంబ్లీలో సహకరించారు. మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. రాజ్యాంగ పరంగా చిక్కులు వస్తే, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి చిక్కుల్ని తెలిసి మరి ఈరోజు ఒక దేశంలో ఎక్కడ లేని ఒక నినాదాన్ని తీసుకొచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి అందరినీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసిండు తప్ప ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. మరి ఎందుకోసం మరి సర్పంచ్ ఎన్నికలు ఆపలేదు? అది వచ్చే వరకు ఆపాలి కదా. సర్పంచ్ ఎన్నికలు ఎందుకు మరి తొందరపడి చేసిండు? సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి అది రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుండే కదా. మరి ఆ సర్పంచ్ ఎన్నికలు లేనటువంటి నిబంధన రేపు మన లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు వారు ఏదో ఒక రకంగా పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేసి, అంటే అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఈ ఆరోపణలు అన్నింటినీ ఇప్పుడు సబ్సైడ్ చేయాలని అంటే ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకురావాలా. ఆయన ఎప్పుడు కూడా చిన్న గీత ఉంటే పెద్ద గీత చేస్తాడు. ఇప్పుడు ఇలా అనేకమైనటువంటి ఆరోపణలతోటి ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో, ఆయన పదవి గండం ఉన్న సమయంలో వీళ్ళ కొత్తగా తీసుకొచ్చి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చేసి ఆ డిస్కషన్ పెట్టేసి పబ్లిక్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇటు సర్పంచ్ ఎన్నికలు పెట్టేసి అక్కడ హిల్ట్ పాలసీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. అక్కడ లక్షల కోట్ల రూపాయలు దాంట్లో మరి లంక బిందెలు ఉన్నాయి. ఇంతకుముందు ఆయన అన్నాడు కదా, నేను రాష్ట్ర ప్రభుత్వంలో లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినా లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని. మరి ఖాళీ బిందెలు అంటే ఇప్పుడు లంక బిందెల కోసం వెతుకులాడుతున్నాడు. ఎక్కడ దొరికితే లంక బిందెలు, ఎక్కడ దొరికితే లంక బిందెలు, ఈ లంక బిందెల కోసం అన్వేషణ నడుస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏకంగా మెస్సీ మ్యాచ్ కి రాహుల్ గాంధీనే తెచ్చారు ఇక్కడికి. మీరు ఆయనకు పదవి గండం అంటున్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ అయిపోయారు అంటున్నారు. పార్టీలో కాలేదా? రాహుల్ గాంధీ అంటే ఆయన డమ్మీ పాపం. ఆయన ఇప్పుడు ఏమైపోయింది, రాహుల్ గాంధీ పరిస్థితి ఏమైపోయిందంటే ఎవడు పిలుస్తాడికి పని లేదు పాపం. ఆయన ఢిల్లీలో ఎవడు పిలుస్తాడని వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్కి ఫుట్బాల్ మ్యాచ్ కూడా వచ్చి కూర్చుండే పరిస్థితి రాహుల్ గాంధీని తీసుకొచ్చిండ్రు. ఇక 4 రోజులు ఇట్లనే ఉంటే ఈయన మొత్తం పార్టీని హైజాక్ చేసే పరిస్థితి ఉన్నది. ఆయన ఏం చేసుకుంటాడు, ఆయన పార్టీలో ఏం చేసుకుంటాడో అది ఆయనకు పర్సనల్ సంబంధించిన అంశం. దాంట్లో నేను పోదలుచు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నాడని బీఆర్ఎస్ ఆరోపణ. దానికేం చెప్తారు? ఇప్పుడు ఈయననేమో వాళ్ళు టచ్ లో ఉన్నారంటారు, వాళ్ళు వీళ్ళు టచ్ లో ఉన్నారంటారు. ఈయననేమో వీళ్ళు వాళ్ళు ఒకటి అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉన్నది? వీళ్ళు ఎవరన్నా అటు ఇటు పోయేసి మాకు అటాచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, మాకు ఎవరితోటి కూడా ఈ రాష్ట్రంలో ఎవరితోటి మాకు సంబంధాలు పెట్టుకునే అవసరం మాకు లేదు. భారతీయ జనతా పార్టీ నిక్కార్సుగా రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తుంది. తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంటాం. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే.
రైట్, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి రానున్నది బీజేపీ సర్కారే అనేది ధీమాగా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. అయితే బీసీ సీఎం అనే నినాదంపై మాత్రం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత దానిపై వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే చెప్పలేమనేది మాత్రం ఆయన క్లారిటీగా చెప్తున్నారు. చూడాలి ఏ రకంగా ఉండబోతుంది రాజకీయం రానున్న రోజుల్లో. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఒక చర్చ, బీజేపీతో రేవంత్ రెడ్డి గారు టచ్లో ఉన్నారని చర్చ, వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇది మహేశ్వర్ రెడ్డి గారితో వీకెండ్ పాడ్కాస్ట్.